రాయలసీమ సస్యశ్యామలం కాబోతుందని సీఎం చంద్రబాబు హయాంలోనే రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతోందని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు. దేశంలో అత్యధిక పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏపీనే అన్నారు. 2018 వరకు చంద్రబాబు రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2019, 2024 మధ్య రాష్ట్రం ఏ రకంగా అధోగతి పాలైందో అందరికీ తెలుసన్నారు. రాయలసీమ బిడ్డ, పులివెందుల బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తులు ఈ రాయలసీమకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు మంత్రి సవిత. రాయలసీమ సస్యశ్యామలం కాబోతుందన్న విషయం మరొకసారి తెలియజేస్తూ మరి ఏదైతే ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాల భవిష్యత్తు పునాదులు వేయగలరు, ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని స్వతంత్రప్రదేశ్ గా మార్చగలరు, ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసి మరి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా మరి భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఏదైతే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18లో మరి ఈ రోజు రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి, అనేక పరిశ్రమలు తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 19